పాత పెన్షన్ ఇస్తారా, గద్దె దిగుతారా? సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ నిలదీత. పాత పెన్షన్ సాధనకై యూటీఎఫ్ భవన్లో ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్షలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారో, గద్దె దిగుతారో రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడపలోని యూటీఎఫ్ భవన్లో గురువారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షలను ప్రారంభించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాధన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, సహాధ్యక్షుడు వై రవికుమార్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ సి సుదర్శన్ దీక్షలో కూర్చున్నారు. దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్, యూటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ ఓబుల్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ నాగార్జునారెడ్డి, సిఐటియు పట్టణ కార్యదర్శి పి సుబ్బయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బి మనోహర్, ఎస్ ఓబుల్ రెడ్డి, ఎన్ నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శుష్క వాగ్దానాలతో ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కగానే ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించడం దుర్మార్గమన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే రద్దు చేస్తామన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోగా మరో మోసపూరితమైన జీపీఎస్ విధానాన్ని అమలు చేయడం జగన్ రెడ్డికే, సర్కార్కే చెల్లిందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేనా మీ ప్రభుత్వ విశ్వసనీయత అని ముఖ్యమంత్రిని నిలదీశారు. సిపిఎస్ రద్దు పట్ల హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట తప్పడం, మడమ తిప్పడం ఏంటని వారు నిలదీశారు. పాత పెన్షన్ అమలు కోసం మొక్కవోని దీక్షతో పోరు సలుపుతున్న యూటీఎఫ్ ఉద్యమాలకు బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధన విజయ్ కుమార్, పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని, నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిజమని నమ్మి ఉద్యోగ ఉపాధ్యాయులు నిలువున దగాపడ్డారని ఆరోపించారు. ఉద్యోగులను అన్ని రకాలుగా వంచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ అమలు ఆర్థిక భారమంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలో వాస్తవం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ డిమాండ్ను రాజకీయ డిమాండ్గా, ఎజెండాగా మారుస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో పాత పెన్షన్ ఇచ్చేవారికే ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలుంటాయని వారు పేర్కొన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో ముందుకు సాగుతామని వారు తెలిపారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపట్టిన దీక్షల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా మొండిగా వ్యవహరిస్తే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ దీక్షలకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా మోసం చేయడంలో ఈ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే భిక్ష కాదని, అది ఉద్యోగి హక్కని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్ సాధన కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల కోసం యూటీఎఫ్ చేసే పోరాటంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్ అబ్దుల్లా, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, జిల్లా అధ్యక్షులు గంగరాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు కె రమేష్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డిఎం ఓబులేసు, నాయకులు షకీర్లు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సివి రమణ, కె చెన్నయ్య, ఎస్ ఎజాజ్ అహ్మద్, డి కృష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం ప్రభాకర్, సిపిఎస్ జిల్లా కో కన్వీనర్ అయ్యవారు రెడ్డి, అంధ ఉపాధ్యాయులు పార్థసారథి, నాగసుబ్బయ్య, మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, శశిరేఖ, మేరీ, జయశీల, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడిని. పెన్షన్ అనేటువంటిది పాలకులు ఇచ్చే భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు అని చెప్పి ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కాలరాస్తూ పాలకులు తెచ్చినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల జీవనమరణ సమస్య అయినటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన మాటలు నిజమని చెప్పి నమ్మి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించడానికి సహకరిస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల అడదడలతో అధికారం లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పి ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోగా 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి ఈరోజు అంతకంటే దుర్మార్గమైనటువంటి జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ 2 విధానాలు ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉర్రితాల లాంటివి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడమే తప్ప మరో పరిష్కారం లేదని చెప్పి ఈ ప్రభుత్వాలకు సూచిస్తూ అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందాన ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిన్నటి దినం రాష్ట్ర కేంద్రంలో మొత్తం రాష్ట్ర నాయకత్వంతో కూడా నిరవధిక దీక్షలు కూర్చొని సిపిఎస్ జీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాలను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్తో రాష్ట్ర కేంద్రంలో దీక్షలు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మొత్తం జిల్లా నాయకత్వం ప్రధాన నాయకత్వం కూడా ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షకు కూర్చోవాలనేటువంటి పిలుపు మేరకు కడప జిల్లాలో కూడా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో పాటు సహాధ్యక్షుడు సిపిఎస్ జిల్లా కన్వీనర్ నలుగురం కూడా ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దీక్షలు చేస్తున్నటువంటి ఏ ఒక్కరికి దీక్షల్లో కొనసాగుతున్నటువంటి ఏ ఒక్కరికి ఎలాంటి హాని జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కార్యదర్శి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అడుగడుగునా కూడా అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు అధికారం చేపట్టి సిపిఎస్ రద్దు చేస్తున్నట్లుగా జీపీఎస్ అనే మరో దుర్మార్గపూరితమైన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడితే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా రెండు కూడా ఉద్యోగులకు ఉరితాళ్లే. కాబట్టి మేము కోరుకునేటువంటిది మీరు ఇచ్చిన హామీ అయినటువంటి పాత పెన్షన్ విధానం తప్ప వేరే పెన్షన్ విధానాన్ని మేము అంగీకరించమని తెలియజేస్తూ ఈ రోజు కొనసాగుతున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా ఉంటాయని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం.